ఆక్సిజన్ మాస్క్ సీజన్ పెట్టుకోవాలి. వస్తుందారా గాడుపు జస్ట్ ఇగో నడుచుకుంటూ వస్తే తిరుగుతుంది. సర్చ్ కాబట్టి గుండె తగ్గుతుంది. నీ అందానికి అది పోయి అది దిగన్నా ట్రై చేద్దాం. వండర్లా పోతుంది, మళ్ళీ వండర్లా పోదామా, వీడియో తీద్దామా, కామెంట్ అయితే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిది అంటే మన క్యాంపింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉండే. అవిటి కోసం బయట ఆన్లైన్లో తెప్పిస్తే కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అంతేకాకుండా క్వాలిటీ తక్కువ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి మంచిగా మనం చూసి తీసుకోవాలని చెప్పేసి మేము డెకత్లాన్కి అయితే వచ్చినాం హైదరాబాద్లో. సో ఇప్పుడు అందరం కలిసి లోపలికి వెళ్తున్నాం. ఈరోజు వచ్చినప్పటి నుంచి వాన పొట్టు కొడుతూనే ఉంది. అండ్ ఇది 10 గంటలకు ఓపెన్ అవుతాడు, మేము 9:30కే వచ్చినాం. 9:55 అయితే అవుతుంది, ఓపెన్ అవుతుంది ఇంకో 5 minutes లో. లోపలికి వెళ్ళి ఎంట్రీ ఇస్తారంట, గేట్ తీసారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏం కదా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకుందాం. లెట్స్ గో. మెయిన్ మనం వచ్చింది క్యాంపింగ్ గ్యాజెట్ గురించి, కాకపోతే ఇక్కడ నైట్ పాయింట్లు కింద బాగున్నాయి, పోంగా చూడాలి. లోవర్ సీనా మంచిగా ఉన్నాయి. ఆరా షూస్ ఏది బక్క ఉన్నాయి అన్ని, ఇట్లా కొంచెం దొడ్డు ఉంటే మంచిగా ఉన్నాయి. రేట్ కూడా బాగున్నాయి, 4,000-5,000. డిఫరెంట్ సైజ్ తక్కువ ఉన్నాయి, 600-700. డిఫరెంట్ సైజే కాదు. డెకత్లాన్ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాము. అసలు ఏముంటాయి ఏముండే అనేసి మాకు తెలుస్తలేదు. క్యాంపింగ్ రిలేటెడ్ ఐటమ్స్, సైకిల్ రిలేటెడ్ ఐటమ్స్ దొరుకుతాయని మాత్రమే తెలుసు. కేజీ అన్నారు చూడండి, అది ఉంటాయి. ఏంటిది చాయ్ది ఏంటిది ఫుట్బాల్ అలా అస్సలు చిన్నపిల్లలే, నా సైజ్. పెద్దలే వేరే ఉంటాయా, ఇంక పొడుగుంటుంది అంతే. అవి నీ సైజ్ అయితే ఇవి మా సైజ్. ఇక ఇయ్యకు వాళ్ళు తిడతారు. మరి ఎందుకు తిడతారు? ఇవి పెట్టినే మనం కొన్నిగా, వాళ్ళు ఎందుకు తిడతారా? క్యాంపింగ్ జెటిగా చేతి పెట్టుకునేది కావచ్చు. మంచిగా గుడ్ వామ్మో క్యా హే భయ్యా? క్యాను ఎగిరిపోయేదాన్ని లెక్క ఉన్నది కానీ ఏదో అర్థమవుతలేదు నాకు. మంగూస్ బ్యాట్ అదే, మంగూస్ బ్యాట్ మంగూస్ బ్యాట్ అంటే ఏంటంట? మంగూస్ అంటే ఏంది? పెద్ద కింద చిన్న ఉంటుంది బ్యాట్. మంగూస్ బ్యాట్ అంటే ఎవరెవరు తెలుసా కింద కామెంట్ అయ్యేది. మనము చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు, అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఆడేటప్పుడు మంగూస్ బ్యాట్ అని ఒక బ్యాట్ యూజ్ చేసేవాళ్ళము. సేమ్ ఇట్నే ఉంటుంది, అది బ్యాట్ ఇంత ఉంటుంది, హ్యాండిల్ పెద్ద ఉంటుంది. సో మంగూస్ బ్యాట్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు. అది ఇది ఉత్తవే. దింపియా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలి. వస్తుందారా గాడుపు ఎవడన్నా పెట్టుకొని చూడొచ్చు, మీదనే ఉన్నది. అరే క్రికెట్ ఆడిన వారు ఆడినా జర్రా దేనికి యూజ్ అవుతుందిరా? ఇదేందుకు యూజ్ చేస్తారా? కాదు, రబ్బర్ ఎక్కియని గ్రిప్పా. భలే ఉంది చిన్న సైజ్, వీన్ సైజ్ వస్తుంది కావచ్చు. తీసేది మనకు మెయిన్ కావాల్సిన క్యాంపింగ్ గ్యాజెట్స్. సైకిల్ సెక్షన్కి వచ్చినాం రే. అరే ఇక స్కేట్ బోర్డులు రా, అరే గివిగో పయ్యాల బూట్లు, సర్స్గా పడితే మూతి వాళ్ళు. 9,000 రా. ఇగో ఈ పయ్యాల బూట్లతో ఆడదామని చిన్నప్పుడు బాగుండే, కాకపోతే కొనియలేదు. ఇప్పుడు కొందామన్నా అవి రేట్లు ఘోరంగా ఉన్నాయి. 9,000 10,000 ఇగో 9,000.
సైకిల్ పెట్టుకొని పోనీ ఇక్కడ క్లిప్ ఉంది, జస్ట్ ఇగో నడుచుకుంటూ వస్తే తిరుగుతుంది. అట్లా తయారు చేసిరు. ఊతా నాకు తెలిసి ఈ డెకత్లాన్ మొత్తంలో తక్కువ కాస్ట్ ఇదే కావచ్చు. నేను 7th క్లాస్లో ఉండగా నాకు ఇంకా గుర్తు, ఫస్ట్ ర్యాంక్ వస్తే మా బాపు ఇది కొనిస్తా అని చెప్పిండు. వచ్చినా కొనియలేదు. సో మీరు చూడొచ్చు, అప్పుడు ఆడదాం నాకు బాగా ఉండరు చిన్నగా ఉండగా. వచ్చినా ప్రోగ్రెస్ కార్డ్ ఇంకా ఉంది నా తాడ. స్క్రీన్ షాట్ మీద పెట్టి ఓకే పెడతా. పడదాం ఎటో ఉంది. సైకిల్ సెక్షన్కి అయితే వచ్చినాము. సైకిల్ తాళాలు, ఇది బెల్లురా, అవసరం లేనప్పుడు అట్లా ఫోల్డింగ్ చేసే సైకిల్ పట్టుకుని పోవచ్చు. 20 అరే బండి అంతా 22,000. బండి వస్తుంది కదా దాని రేంజ్లా. అది బందోబస్తు ఉంటుంది కదా, అంత బందోబస్తు. సైకిల్ పంపులు ఉన్నాయి. ఇగో సైకిల్ చైన్కి వేసుకునే ఆయిల్. ఎంతరా ఇది? ఎంత అనుకుంటారా ఇది? ఎంత? 1200 అన్న. ఈ పంపులు ఇప్పుడు ఈ కాలంలో వచ్చేటి ఏమో ఇట్లా మంచిగా స్మూత్గా ఉంటాయి. పాతకాలంలో ఇట్లా గట్టి ఇట్లా దుంకి కొడతారు. పాతకాలం మీ కాలం నుండే వచ్చా అవి. ఏందనే గింత పక్క ఉంది టైరు, నువ్వు ఎక్కితే పట్టుకోమంటది. నేను గదనం పరుగునా చూడాలి ఎంత సన్న ఉంది. ఏం కాదు, మా ఆపుతుంది. జిమ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మొత్తం. చేయచ్చా? గిదేంటిది అన్న దుంకేది? ట్రాంపోలిన్, మినీ ట్రాంపోలిన్. ఎక్కొచ్చా? బాక్సింగ్ ఇరవై చిన్న ట్రాంపోలిన్. ఇక జింగంతాడా ఈ బాక్సింగ్ ఉన్నాయట. సట్టు 3000 కొడతలేను కానీ ఇటు దాంతో మొత్తం ఊగినవుగా జింగా. ఈ బాల్ దేనికి వాడతారా? గిట్లున్నది, హల్కా ఉంది. అంతే మసాజర్ తానేదా అది దేనికి వాడతారో తెలియదు. మసాజర్ అటు ఇంకా దానికి పేరు పెట్టిండు. అబ్బా ఏమో తీసుకుందామని వచ్చి గాయస్ ఏమో తీసుకుంటున్నాము. అదేనా? దాని రేటేనా చూడు ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? 3000 ఉంది. ఇదే ఎక్కువ ఇంకా దానికంటే. ఇది కర్నూలు లెక్క ఫీల్ అయిపోతాడు. ఎట్లా బాణాలు చూడాలి. బాణాలు తీసుకున్నాం. ఛాలెంజ్ వీడియో వస్తుంది త్వరలోనే. కలికి సినిమాల ప్రభాస్కి కర్నూలు ఫోన్ అయినట్టుగా ఇప్పుడు మన జింగన్కి ఫోన్ వేసాడు. ఉంటాడు ఇక కొన్ని రోజులు అయితే ఉంటాడు. దీంతో ఓన్లీ మనం గేమ్ ఆడనికే కాదు, ఫిషింగ్ కూడా చేయొచ్చు. ఎవరికి తలకాయలా ఏముంటే ఆలోచనలా అది వస్తుంది. నేను చేపలోని కాబట్టి నాకు చేపలే గుర్తుకొస్తాయి. మన బొందలకు ఒకవేళ ఇప్పుడు చేపలు వచ్చినాయి బాగా కొడుతుంది కదా, దీంతో కొట్టవచ్చు తాడు కట్టి. అవును అబ్బా, నీ అందానికి అది పోయి అది దిగన్నా ట్రై చేద్దాం. ఒకవేళ చేప పడ్డదనుకో, వాడు పక్క పంటకున్న కాను పెట్టి కూరి పెట్టుకుంటాడు. ఇక ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక అట్లా ఉంటుంది మనతోని. ఒక్కటి 500 రా, కిలోన్నర చేపలు వస్తాయి. కిలోన్నర చేపలు పడతాయి కదా దీంతో. ఆడతారా మీకు? నేను కొడతా ఒరే, దాంతో కొట్టొద్దురా. వేస్ట్. గీడు ఉంటుంది ఇట్లా రివర్స్ కొట్టాలి. బాగా కొడతావు రివర్స్. వాడికి చక్కనే కొట్టలేదు, రివర్స్ ఏం కొడతాను. నేను రివర్స్ కొట్టి పడేస్తా.
పడగొట్టమని జింగని కుక్క ముంగట్నే పెడతానా పడేది ఇంకా పరువు పోయిందిగా. మన మాస్క్ రే ఇగో అండర్ వాటర్ బ్రీతింగ్. ఇగో దాని పైపు ఈ స్నోక్లింగ్ జింగా తీసుకుంటా జింగా నువ్వు నీళ్ళ లోపలికి వెళ్ళిపోతావుగా. అది అది నేను మస్తారా చెయ్యేసినా కానీ ఏ అకౌంట్లో ఏమంటారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలా దొరకలే. ఇక్కడ ఉన్నాయి అవి అంత వాడు. అయితే నేను బయట కనబడతాను ఎక్స్పెక్ట్ చేయలేరా. లైట్ డ్రాయింగ్ అవి కూడా అదే పతంగిరా 600 పతంగి. గివిరా రే నేను గుట్టెక్కంగా పట్టుకొని ఎక్కుతారు మనం కట్టెలు తీసుకుంటాం కదా. కట్టెలు మధ్య దొరుకుతాయి ఎందుకు మనకు ఏం కావాలని వచ్చినామంటే క్యాంపింగ్ టెంట్లు కావాలని వచ్చినాం. అవే కనబడుతున్నాం వేడి ఇంకా ఒకటి కనబడుతున్నాయి కానీ అవి కనబడతలేవు. క్యాంపింగ్ స్టూళ్ళు రే స్టూళ్ళు చైర్లు క్యాంపింగ్ సెక్షన్ నేను తీసుకున్నా క్యాంపింగ్ వచ్చిండు పిట్టల్లోరా. అరే క్యాంపింగ్ ఇక్కడ వండుకోనికి జూలరా ఏమన్నా క్యాంపింగ్ చేస్తే వండుకోనికి. అరే ఇది తీసుకున్నాం మరొక టెంట్ బంద వస్తుంది 4 వండుకోనికి ఎక్కడ పోతే. మస్తుందిరా కింద ఏమో వేసేది ఉన్నది కానీ ఇలా జిప్పులు విప్పులు ఏమేమో ఉన్నాయి. మనతో ఉన్నది ఇంత క్వాలిటీగా లేదు అది. మేము ఒకవేళ వీడియో తీసినప్పుడు దాని తమ్నెయిల్ దిగలేదు అనుకో అలా టెంట్ సెట్ చేస్తే ఇటువంటి పిఎన్జీలు దొరుకుతాయి. టెంట్లు అన్నీ చూసిన తర్వాత మాకు వాటర్ ప్రూఫ్ టెంట్ కావాలి. ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి మంచు మొత్తం లోపల పడుతుంది కరిగి. సో అందుకోసమే ఇటువంటి చిన్న టెంట్ తీసుకుంటున్నాం, పెద్ద టెంట్ తీసుకుంటలేము. పెద్ద ఒక్కొక్కటి 50,000 60,000 అయినా తీసుకుందాం అనుకున్నాం మంచిగా ఉంటే. కానీ ఇట్లా ఉంటే దుబాయ్ పోయినప్పుడు తీసుకుంటాం ఇక్కడ తక్కువ ఉంటుంది. 10,000 అయినట్టు ఆడ ఇటువంటిదేనా. యూఎస్ఏ నుంచి తెస్తామని అన్నారు కానీ ఆయన ఫ్యామిలీతో వచ్చిండు అన్న. కానీ గంత పెద్ద బరువును ఎట్లా తెస్తారు అని చెప్పేసి మేమే వద్దని చెప్పాము. లేకపోతే వస్తుండే వారు పెద్ద టెంట్. ఘోరంగా బరువు ఉబ్బేది కాదుగా వచ్చేది. ఉబ్బేదే ముత్తుకంత ఉన్నట్టున్నది ఇక్కడ వేసారు కింద లేదా గాలి కొట్టలే అలా ఆ సొంత ఉన్నట్టున్నది. ఇదొకటి అయితే అనిపిస్తుంది మెన్షన్ 16 సెంటీమీటర్ అట. 16 సెంటీమీటర్ అంటే ఎంతరా? ముందు స్కేల్ అంతా ఇప్పుడు స్కేల్ అంతా 30 సెంటీమీటర్ ఉంటుంది. 16 సెంటీమీటర్ అవుతుంది అంతే. ఇంత అవుతుంది. అరే పుల్లలు రే క్యాంపింగ్ టెంట్ పుల్లలు అని చూస్తారు కదా ఆన్లైన్లో. ఇక్కడ ఉన్నాయా 800 ఉంది. 800 ఉన్నాయి కాకపోతే ఎంత బరువు ఉన్నది దాన్ని అక్కడ వేసింది కదా ఒక టెంట్. ఇద్దాం లోపల చూసినాం కదా అది ఒక టెంట్ అయితే తీసుకున్నాము. మనకి చలికాలం మొత్తం వెళ్ళిపోతుంది దీంతో. ఒకవాడారు కదా మీరు దేనికి పని చేయదు ఇక ఇరిపిస్తే అయితే వదుతురా ఇరిపో కదా. ఓ కూర బరువున్నది అయ్యా. కాకుతుందిరా క్యాంపింగ్. ప్రొఫెషనల్ పెయింటర్స్ ఉంటారు కదా పెయింటింగ్ పట్టుకొని వస్తారు కదా జింగడి ఇట్లా టేబుల్ పట్టుకొని వస్తారు. అది అది ఇప్పుడు కాదు తర్వాత. మన బడ్జెట్ వచ్చేసి గాయస్ అంత అయితే లేదు. ఇటువంటి వణుకపోయి తీసుకుపోయి క్యాంపింగ్ ఎప్పుడు చేస్తామో. దీనిలో ఓన్లీ కాళ్ళే ఉన్నాయి. ఇదంతా టేబులే ఇగో అలా వేసి ఉన్నది చూడు. అమ్మ 1000 రూపాయలు అరా ఈ కప్పు. అదేంటిరా మెత్తరా నెత్తిన పెట్టుకుని గాలితో మెత్తుకుని ముర్తలు పట్టుకొచ్చి గోష అనుకున్నావారా? బుడగోష అనుకున్నట్టున్నాడు.
మనకు స్విమ్మింగ్ పూల్లో గాలి నింపనీకి, బోట్లో గాలి నింపనీకి చాలా ఐటమ్స్కి అయితే అవసరం ఉంటుంది ఇది. సో అందుకోసం ఒక పెద్ద పంపు తీసుకుంటున్నాం. దీంతో పాటుగా టెంట్ లోపల సుగానికి వచ్చారు, దాని గురించి కింద వేసుకోనీకి మ్యాట్రెస్ నాకే నీకు కాదురా, అందరికి రా. నేనే ఉంటా ఎక్కువ డెంపిగాడు మన ఇళ్ళల్లో బయట షాపులలో చూసే చిన్న ఫ్యాన్లు ఉంటాయి కదా, అటు సైడ్ చూడు ఎంత పెద్ద ఉందో ఫ్యాన్. ఆ ఫ్యాన్ చూసి బెదురుతుండాడు, గిద్ద పెద్దగా ఉంది ఏందని. అరే నీ ప్లాను అది హెలికాప్టర్లో పెడతారు చూడు, అదే కాదురా, ఇల్లున్న వేడి అంట పోయి నీకు పెడతారు. నీకు మొత్తం చూడు కనిపడతాయి, మత్తు ఉన్నాయి ఒకటే కాదు. బయట పొట్టు వాన కొడుతుందిరా, మనకు లోపల ఏర్పడతలే కానీ మస్తు వాన కొడుతుంది బయట. అదే షాపింగ్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. మనోళ్ళు మీరు చూడొచ్చు ఎట్లా పోతారో వరద బాధితులు లెక్క. ఈ వారం అయితే తగ్గట్లేదు. ఇన్ని రోజులు మేము ఏమనుకున్నాం అంటే కాలం కాలే అనుకున్నాము. కాకపోతే నాకు తెలిసి ఈ వానాలతో కాలం అయినట్టే. ఇక ఏమంటారా, చేపలు దుంకితే చేపల వీడియోలు తీయాలని ఉండే. మన మత్తడి దుంకి చేపలు వచ్చినాయి అనుకో, ఇక నా కోసమే అది బోగొన్నాం కదా వేసులే దాంతో. వండర్లా పోతుంది, మళ్ళీ వండర్లా పోదామా, వీడియో తీద్దామా, కామెంట్ అయితే ఇంటిలో కొత్త అమ్మాలావు అది కొత్త వచ్చిందిరా. 4-5 కట్టి మీది పోయి మీది సఫలం పడుతుంది చూడు. అబ్బో వద్దయ్యా, వద్దు అదేటో ఉన్నాయి. ఉయ్యాలు అయితేనే గాలి వేయగట్టు అనిపించింది. అవును అన్న ఎక్కియాలిగా. అన్న వండర్లాలో ఏ రైడ్ ఎక్కలేదు. ఒకవేళ ఈ వీడియో మీద 5K లైక్స్ కంప్లీటేషన్ అనుకో, 5K ఈజీగా అయిపోతాయి కావచ్చు. 10K లైక్స్ కంప్లీటేషన్ అనుకో వ్లాగ్ మీద, అన్నను ఉన్న రైడ్లని దింపుదాం. మళ్ళా వండర్లా పోయే ముందు రోజు నాకు జ్వరం వస్తుందట. అటగా జ్వరం వచ్చినా నవీన్ అన్న ఎక్కించడం అనేది అది ట్విస్ట్. ఏ అబ్బా తొందర వెళ్తూ గాయస్ దారిలో లంచ్ చేద్దామని అయితే ఆగినాము. లంచ్లో యాజ్ ఏ పార్ట్ లాగా ఫస్ట్ వచ్చేసి చలిపెడుతుంది కదా, స్వీట్ కార్న్ సూప్ అయితే తాగుతుంది. ఎట్లుందిరా మూతి కాలని ఎట్లుందిరా దీని మూతి కాలేదు. స్వీట్ మంచిగా ఉంది. బిర్యానీ అయితే వచ్చేసింది. మనది చికెన్ బిర్యానీ, మన నలుగురిది. అన్నది వెజ్ పులావ్. ఈ చిన్నపిల్లలకి వేసే లాల్చీలు ఉన్నాయి కదా, ఇవి కోయిల్ గారు నిహాల్ గారు మొన్న వేసుకుంటే మంచిగా ఉండే. సో అవి తీసుకుంటున్నాం, ఫ్రీ టైం ఉన్నప్పుడు వేసుకుంటారు. బాగున్నాయి అవి లాల్చీ. కలర్స్ ఇన్ని ఉన్నాయి కదా, మస్తు కలర్ ఉన్నాయి కదా. లంచ్ అయితే అయిపోయింది గైస్. కాకపోతే వర్షం వచ్చేసి తగ్గట్లేదు. ఇంటికి పోయిన తర్వాత ఒక వీడియో ఏదైనా ప్లాన్ చేద్దామని చూసినాం కానీ ప్లాన్ అయ్యేటట్లేదు ఈ వర్షం చేయబట్టి. ఫిష్లు దొరికితే మంచిగా ఉంటుండే. 1-3 ఇద్దాం వీడియోలు కానీ బాగుందా. ఒక 2-3 డేస్ మేము లేము. వర్షం పొట్టు వచ్చినట్టున్నది. ఎడదెక్కు ఏడ చూసినా సరే, ఏం మడుగులో చూసినా సరే నిన్న నీళ్ళు ఉన్నాయి. బయటప్పుడేమో నీళ్ళే లేవు, అన్ని ఎడిపోయేట్టుండే. కానీ మొత్తం ఇప్పుడు పత్తిలో చూసినా, సైడ్ చూసినా, ఏడ చూసినా మొత్తం ఎర్ర నీళ్ళు అన్ని. అంటే మన సైడ్ ఇంకెంత కొట్టిందో ఈయన గింతుందంటే చెరువు దుక్కుతున్నాడా, చేపలు దుక్కుతున్నాయి కదా, చురకాలి పై ఇంకా పోతున్నాయి మేఘాలు. ఒకవేళ చేపలు దుక్కుతున్నాయి అనుకో, దొరుకుతున్నాయి అనుకో ఫోన్ చేసి ఇంకా అదే వీడియో.
పడినట్టున్నది అండ్ అంతటితో అది ఆగేటట్లేదు, ఇంకా ఘోరంగా పడేటట్టున్నది. ముంగట మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా కనబడుతుందో. మాఫియా లెక్క అయింది మొగలు. ఆ మొగలు అయింది మొత్తం ఉన్నట్టు పడ్డా అంటే ఈ ముంగట డ్యామ్ కాలువ నిండిపోతుంది ఇంకా.